హాయ్! హలో అండి. నమస్తే. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజుతో సాయిబాబా గారి జీవిత చరిత్ర పారాయణము పూర్తి చేయడం అనేది జరిగింది. అయితే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీను చూసే ఉండొచ్చు. నా వీడియోలు పెట్టినవన్నీను మీరు విని ఉండొచ్చు. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటి అంటే, ఈ రోజుతో 51 అధ్యాయములు ఏ రకమైన ఆటంకములు లేకుండా సాయిబాబా గారి దయ వలన ఆయన ఇచ్చిన శక్తి వీటన్నిటితో పాటు ఆయన ఆశీస్సులతో నేను ఈ పుస్తక పఠనాన్ని 51 రోజులును 51 అధ్యాయములను మంచిగా పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. అలాగే నేను ఏదైతే ఇవన్నీ అప్లోడ్ చేసిన వీడియోస్ అవన్నీ ఉన్నాయో చాలామంది మనలోని అందరూ చూశారు. చూడడం అనేది జరిగింది. కానీ మీరు ఏ రకమైన కామెంట్ కానీ ఏమీ పెట్టలేదు. కానీ మీరు ఒకవేళ కొత్తగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక వాళ్ళందరూను ఈ యొక్క వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే కామెంట్ పెట్టలేదు అని నేను అనడానికి కారణం ఏంటి అంటే, అసలు మీకు నేను చెప్పేది నచ్చిందా లేదా అది తెలుసుకోవటం కోసం మాత్రమే గానీ ఇంకేమీ లేదు. అయితే మీకు నచ్చితే నాకు కమెంట్ రూపంలోని మీరు పెట్టింది నేను చూసి, నేను మరిన్ని వీడియోస్ ఫ్యూచర్‌లో చేసి పెట్టడానికి ఇది నాకు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కాబట్టి అలా నేను అనటం జరిగింది. అయితే నేను ఏ ఆటంకములు లేకుండా బాబాగారి దయ వలన 51 అధ్యాయములు చాలా బాగా, చాలా సంతోషంగా, మంచిగా పారాయణం చేసుకున్నాను. అయితే ఈ బాబాగారి పుస్తక పారాయణం చేసిన ప్రతిసారి నాకు అంటే నేను ఇప్పటికీ చాలా సార్లు చేశాను. చాలా మంచి జరిగింది. అంటే నేను మనసులో ఏదైనా కోరిక అనుకుని గానీ, లేకపోతే నార్మల్‌గా మనము రోజు నిత్యం పారాయణం చేసుకున్నా సరే, మన మనసైతే ప్రశాంతంగా అయితే ఉంటుందండి. జీవితంలో ఎన్నో సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. అయితే బాబాగారి దయ వలన వచ్చినవి ఆ సమస్యలన్నీ మనకు వచ్చినట్టు తెలియకుండానే పోతుంటాయి సమస్యలు. ఇది నాకు చాలా నిదర్శనాలు జరిగినాయి. అంటే ఇవన్నీ నేను చెప్పటానికి అంత సమయము ఉండదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే, బాబా గారి పాదముల చెంత మనం ఏదైనా అనుకొని ఆయన పాదముల చెంత మన సమస్యలని పెట్టినట్లయినా ఆయనే మొత్తం అన్నీ చూసుకొని మనని ముందుకి నడిపిస్తారు. ఇది నాకు సొంతంగా నేను అది ఫీల్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నానండి. అయితే ఒకవేళ పారాయణం చేయడానికి అవకాశం లేని వాళ్ళు వింటారు అన్న సదుద్దేశంతో మాత్రము నేను ఇలా వీడియోస్ పెట్టడం అనేది జరిగింది. ఫ్యూచర్‌లో పిల్లలు కానీ లేకపోతే మనమైనా సరే ఇంట్లోని పారాయణం ఇప్పుడు చిన్న ఏజ్‌లో చేయగలిగినట్టు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయలేము కాబట్టి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా అండి. థ్యాంక్ యూ.